హాయ్ అండి. హాయ్ మేడం. సో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అయితే ఘన విజయం సాధించేసింది. ఇంకా 35 ఏళ్ల వైసీపీ ప్రస్థానాన్ని కుల్లగొట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మా రవాణా గుర్తొచ్చాడు మేడం. పైటాల రవాణా, ఎన్టీ రామారావు గారు ఇద్దరిని ఈరోజు చంద్రబాబు నాయుడులో చూశాను మేడం. చాలా హ్యాపీ, చాలా ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేని ఆనందంగా ఉంది. కడప గెడ్డ మీద, అది పులివెందుల మీద గెడ్డ మీద జెడ్పీటీసీ అన్ని ఓట్లు మెజార్టీ వచ్చిందంటేనే ఒక ఆనందం అనిపించింది మేడం. ఏదో పోలింగ్ రీపోలింగ్ అన్నారు, కానీ రీపోలింగ్ అయినా కూడా అన్ని ఓట్లు పడవు మేడం. రీపోలింగ్ అయినా కూడా అన్ని ఓట్లు పడవు. అంత మెజార్టీ వచ్చిందంటే నిజంగా జనంలో ఒక భయం అనేది పోయింది. బయటికి రాబోతున్నారు. పులివెందుల్లో పెను మార్పు అనేది మొదలవబోతుంది. కడప జిల్లా మళ్ళీ చరిత్ర రాయబోతుంది అనే ఫీలింగ్ కలిగింది మేడం. అంటే ఇన్నేళ్లుగా వైసీపీయే గెలుస్తుంది, ఈసారి టీడీపీ వచ్చింది. ఎక్కువ వ్యత్యాసం 6000 ఎక్కడ 600 ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏమైనా గ్యామ్లింగ్ జరిగింది అనుకోవచ్చా? లేదు మేడం, గ్యామ్లింగ్ జరిగినా కూడా ఒక 1000 ఓట్లు మేడం. నేను అంటుంది అది 1000 ఒక 2000 ఓట్లు తేడా రావాలి. అంత మరీ డిఫరెన్స్ వచ్చిందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది మేడం. మొన్న మహానాడుకి వెళ్ళా, కడప మహానాడుకి. కొద్దిగా బాధ అనిపించింది. తెలుగు కొద్దిగా బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. కడప వాళ్ళే, లోకల్ వాళ్ళే చాలామంది మాట్లాడినా కానీ కొద్దిగా భయం అనేది కనపడింది వాళ్ళల్లో. కానీ ఈరోజు భయం పోయింది. పులివెందుల చరిత్ర మారబోతుంది. ఒక గుప్పెట్లో నలిగిపోతున్న పులివెందుల బిడ్డ బయటకు వచ్చి స్వేచ్ఛగా బతికే అవకాశం రాబోతుంది. ఒక రైతు, అక్కడ ఎక్కువగా ఉన్న రైతులు కూడా బయటకు వచ్చి బతికే అవకాశం కనబడబోతుంది. కడపకి అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. కడప చరిత్రలో మరో చరిత్ర మొదలవబోతుంది. పెనసాని చంద్రశేఖర్ గారు, మా గుంటూరు ఎంపీ గారు, అక్కడ చాలా పెట్టుబడులు పెట్టబోతున్నారన్న సమాచారం కూడా మాకు వచ్చింది మేడం. పులివెందుల చరిత్ర చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గెలిచాన్ అనే ఫీలింగ్ మొదలైంది మేడం. అది ఎందుకు అంటున్నానంటే, కుప్పంలో ఓడితే బూట్లు దుడుతానన్నాడు మా కొడాలి నాని అన్నగారు. కనపడతల ఆయన ఒక్కడు గెలిచినట్టయితే, నిజంగా వైసీపీలో ఎమ్మెల్యేగా ఆయన ఒక్కడు గెలిచినట్టయితే ఈరోజు బయటకు వచ్చి ఏదో మాట్లాడేవాడు, ఒక హ్యాపీనెస్ అనేది జనంలో కనపడేది మేడం. చాలామంది కొడాలి నాని గుర్తొచ్చాడు మేడం. పులివెందులు ఓడిపోయారు అన్న ఈరోజు మధ్యాహ్నం రిజల్ట్ వచ్చింది, కానీ కొడాలి నాని ఆడున్నాడు రా బాయ్ అన్న ఫీలింగ్ కలిగింది మేడం.